ఉప్పుగడి క్యారెక్టర్ భలే ఉంది. బానే ఉంది. అంటే ఎలా చూపెట్టారు అన్న? నమస్తే. ఎలా బాగుంది. అంకుల్ సినిమా ఎలా ఉంది? బానే ఉంది. అంకుల్ సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది బాబాయ్? ఎలా ఉందన్న? బాగుందన్న, సూపర్. ఉన్న ఫ్యాక్ట్ చూపించారు. బాబాయ్ సినిమా ఎలా ఉంది? చాలా బాగుందన్న, సూపర్. బాబాయ్ సినిమా ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందన్న. ఒక మాట చెప్పు, పప్పుది బాగా ఎలా చూపించారు. చూపెట్టారు జగన్ గారిని? పప్పు జగన్కి ఏమైనా ఎక్సలెంట్ అది. మరి పవన్ కళ్యాణ్ కనపడ్డాడు నిజం క్యారెక్టర్ చూపించాడు. ఎలా ఉందన్న? పవన్ కళ్యాణ్ కనపడతాడు, కనపడకుండా ఎట్టుంటాడు. ఎలా ఉంది అసలు? సూపర్. అన్న, సినిమా సూపర్గా ఉందన్న. అంటే పవన్ కళ్యాణ్ ఎలా చూపెట్టారు? సూపర్. అంకుల్ సినిమా ఎలా ఉంది? ఎలా ఉందన్న సినిమా? సినిమా సూపర్ గురు, కొత్తగా ఉంది, ఆయన చేసినవి చూపించారు. నా సినిమా ఎలా ఉందన్న? బాగుంది. బాబాయ్ సినిమా ఎలా ఉంది? జగన్ గారు ఎలా ఉంది? బాగుంది, అన్న సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అందరికీ తెలిసినట్టుగా చూపించారు. ఎక్కడ కూడా ప్రతిపక్షాలని కానీ వేరే పార్టీ వాళ్ళని కానీ ఇబ్బందికరంగా మాత్రం ఏమీ లేదు. కరెక్ట్గా జగన్ జీవితంలో అయిన స్ట్రగుల్ ఏంటో చూపించారు. అంటే మరి చంద్రబాబును ఎలా చూపెట్టారు అన్న సినిమా? చంద్రబాబు ఏం చేశాడు అదే చూపించాడు. పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అదే చూపించాడు. నిజం చూపించారు సినిమా. వాస్తవంగా సినిమాలో నిజమే ఉంది. సినిమా మంచిగా తీసిరు. ఆర్జీవి గారు కరెక్ట్గానే తీశారు. అందరి క్యారెక్టర్లు మంచిగా చేసి అసలు మనందరికీ తెలిసిందే చూపించారు, తెలియంది ఏమీ లేదు. సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. అది ఓన్లీ సౌండ్, అదేంటి చిప్స్ నవ్వటం, చక్రాలు నవ్వటం, అసలు భలే ఉంటుంది ఆ కామెడీ. ఉప్పుగడి క్యారెక్టర్ భలే ఉంది. పప్పు జై జగన్. జై జగన్. సూపర్ సూపర్ సూపర్. అంటే ఎలా చూపెట్టారు జగన్ గారు? మామూలుగా లేదు, అంటే చెప్పండి. సూపర్ బాగుంది. జగన్ డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్ జనం కోసం జగన్ ఒక డైలాగ్. అన్న ఎలా ఉందన్న సినిమా తీయడం కుదరలా. సూపర్ సూపర్. బాబాయ్ సినిమా ఎలా ఉంది బాబాయ్? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? చెప్పండి. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. ఎలా చూపెట్టారు? చాలా బాగా చూపించారు. సినిమా రామ్ గోపాల్ వర్మ ది బెస్ట్. అవునా? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాబాయ్ సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా సూపర్. బాబాయ్ ఎలా ఉంది సినిమా? బాగుంది. జగన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. ఎలా చూపెట్టారు జగన్ గారు? బాగా చూపించాడు. మంచిగా చూపెట్టారు. మరి చంద్రబాబు కనపడ్డాడు అసలు? కనపడ్డాడు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దేవంత పాప వాడుకున్నాడని చూపించాడు కదా. ఆర్జీవి గారు మంచి సినిమా తీసిరంటారు. ఆ? ఆర్జీవి గారు సినిమా మంచిగా తీసిరంటారు. అర్థంగా డైరెక్టర్ బాగా చేశాడు. నమస్తే అన్న, సినిమా ఎలా ఉంది? సినిమా రామ్ గోపాల్ వర్మ గారు చాలా చాలా చక్కగా, అంటే ఒకళ్ళనే బేస్ చేశారు అనే అట్లాంటి ఏం కాకుండా ఒక డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ గారు చాలా చాలా అద్భుతంగా ప్రతి పాత్రని కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా చక్కగా తీశారు. సినిమాగా అయితే చాలా చాలా బాగుంది. సినిమాగా చూస్తే నిజంగా చూడాల్సింది సినిమా. అంటే ఈ సినిమాలో జగన్ గారి క్యారెక్టర్ ఎలా చేసిరంటారు? వ్యక్తుల గురించి కాదు, నేను ఒక డైరెక్టర్ గురించిగా మాట్లాడుతున్నాను. చాలా మంచి సినిమా, మంచి డైరెక్టర్ సినిమా. ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా చేసిరన్నారు. అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా బాగా చేసి. చంద్రబాబు ఇక్కడ వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు. సినిమా డైరెక్టర్ సినిమా, ఇది డైరెక్షన్ సినిమా. డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ మంచిగా చేసిరు. రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇంకా ఆయన ఎప్పుడు బాగా చేస్తారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేశారు. రియల్లీ డైరెక్టర్ ఫిలిం సూపర్. చూసా ఆయన మాట్లాడతారు. బాగుంది. బాగుంది. అంటే జగన్ గారి క్యారెక్టర్ ఎలా చూపెట్టారు అందులో? ఉన్నట్టు చూపించారు. అంటే మరి పవన్ కళ్యాణ్ కనపడ్డాడు ఈ సినిమాలో? ఎందుకు లేడు? పవన్ కళ్యాణ్ అంటే క్యారెక్టర్ ఉంది కదా. ఉన్నాడుగా ఇట్టంట ఎర్రకారు ఉన్నాడు కదా. ఎట్లా అన్నాడు బాబాయ్? ఆ? ఎట్లా అన్నాడు? ఇట్లా అంటా అన్నాడు కదా. మరి జగన్ గారు మంచిగా చేసిరంటారా? బాగుంది జగన్ గారి క్యారెక్టర్. సినిమా బాగుందంటారు మొత్తానికి. ఉన్నట్టే చూపించారండి. దేర్ ఇస్ నో డీవియేషన్. డైరెక్టర్ మంచిగా తీసిరంటారా? బాగా మళ్ళీ గెలుస్తారా మరి జగన్ గారు? అది మనం ఎలా చెప్తాం. మీకైతే సినిమా బాగుందంటారు. అందరి క్యారెక్టర్ మంచిగా చేసిరంటారు.